భార్య, తల్లి ఇది కేవలం ఒక స్త్రీ అని అర్థం వచ్చే పదం మాత్రమే కాదు. దాని అసలు అర్థం ఒకరికి ఆధారంగా ఉండటం, ఒక ఆశగా, ఒక నమ్మకంగా, ఒక కవచంగా మరియు ఒక ధైర్యంగా ఉండటం. ఈరోజు మనం అలాంటి ఒక స్త్రీ యొక్క కథను మీకు చెప్పబోతున్నాము. ఆమె అప్పుడు భార్యగా ఉండేది, కానీ తల్లి అయ్యాక తనను తాను బలపరుచుకుని తన కూతుళ్లకు బలమైన స్తంభంలా నిలిచింది. వారి విద్య, వారి నాగరికత మరియు సంస్కారాలను తీర్చిదిద్దింది. తన టీంకు నాయకురాలిగా నిలిచింది. ఆ టీం యొక్క ఎదుగుదలను, వారి వృద్ధిని పెంచారు. వారి ప్రతి అడుగులో వారికి మార్గనిర్దేశం చేశారు. మరియు ఈరోజు అదే బృందం వారిచే డైమండ్ షిప్ను సాధించేలా చేసింది. సేఫ్ షాప్ ప్రైవేట్ లిమిటెడ్ లీడర్ దుడ్డి లత దిలీప్ కుమార్ గారు. దుడ్డి దిలీప్ కుమార్ ఆంధ్రప్రదేశ్లోని పల్సాపురం అనే ప్రశాంతమైన, సరళమైన గ్రామంలో జన్మించారు. తండ్రి స్వర్గీయ శ్రీ హరికృష్ణ, తల్లి గృహిణి అయిన శ్రీమతి దుడ్డి విజయ్. కుటుంబంలో 2 తమ్ముళ్ళు ఉన్నారు. తండ్రి దుడ్డి హరికృష్ణ ఒక రైతు, వ్యవసాయం చేసేవాళ్ళు. ఇంటి ఆర్థిక పరిస్థితి బాగాలేదు. ఇటువంటి కష్టాల మధ్యలోనే దిలీప్ ప్రాథమిక విద్య పల్సాపురంలోని ఎలిమెంటరీ స్కూల్లో మొదలైంది. మిడిల్ గవర్నమెంట్ హై స్కూల్లో కొనసాగింది. ఆ తర్వాత సోంపేటలోని గవర్నమెంట్ కాలేజీలో ఇంటర్మీడియట్ పాస్ అయ్యారు. సరిగ్గా అదే సమయంలో తండ్రి చనిపోయారు. ఇంటి బాధ్యత మొత్తం దిలీప్ భుజాలపై పడింది. అందువల్ల చదువును వదిలేయాల్సి వచ్చింది. చేతికి దొరికిన పని, వెల్డర్ పనిని చేపట్టారు. నిప్పురవ్వల మధ్య ప్రతిరోజు కష్టం. కాని దిలీప్ ఎప్పుడూ ఫిర్యాదు చేయలేదు. కుటుంబ బాధ్యత నెరవేర్చాలి. 1993 జూలై 30వ తేదీన పుట్టిన దుడ్డి లత అనే అమ్మాయి దిలీప్ జీవితంలోకి ప్రవేశించింది. 2012 మార్చి 10వ తేదీన ఆమె చేతిని అందుకున్నాడు. ఒకరికొకరు తోడుగా నిలవడానికి వారిద్దరి నేపథ్యాలు వేరైనప్పటికీ వారిద్దరి కలలు ఒక గౌరవప్రదమైన, సంతోషకరమైన జీవితం. బిటి శ్రీనిధి, బిటి నితీష్ జన్మించారు. ఇక ఇదే జీవితంలో సంతోషానికి ఆధారం. దిలీప్ చదువు మధ్యలోనే ఆగిపోయింది. కాని అతను తన కూతుళ్ల చదువును పూర్తి చేయించాలనుకున్నాడు. అందుకే తన కూతురి కలలను నిజం చేసే దేనికోసమో వెతుకుతున్నాడు. పి శ్రీనివాస్ గురూజీ ద్వారా సేఫ్ షాప్ ప్లాన్ చూశాడు. 2018 మార్చి 28వ తేదీన జాయిన్ అయ్యారు. ఇప్పుడు కలలకు ఒక ఆధారం దొరుకుతుందనిపించింది. కాని జ్ఞానం లేనిదే కలలు నెరవేరవు. జనాలు వద్దన్నారు. ఆ కలల మేఘం నిన్ను తన వైపుకు రమ్మని పిలుస్తోంది. తుఝే బులాయే జీనే కీ ఖ్వాహిష్ కో యే ఝులాయే తెరా హర్ కదం జో तेरा हर कदम जो खुदारी का हो, ऐसे में ये सफर सोने पे सुहागा हो. सपनों का बादल तुझे बुलाए जीने की. ప్రజలు వద్దని చెప్పేవారు, పైగా ఎగతాళి కూడా చేసేవారు. ఆ కలల మేఘం నిన్ను పిలుస్తోంది. జీవించాలనే కోరిక. అందుకే నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాను. డైరెక్ట్ సెల్లింగ్ మెలకువలు నేర్చుకుని ఆత్మవిశ్వాసాన్ని పెంచుకున్నాను. అయితే దేనికోసమైతే వెతుకుతున్నానో అది ఇంకా నాకు లభించలేదు. కానీ దీప్ మాత్రం ఓటమిని అంగీకరించలేదు. ఇక్కడ నుండి అన్నీ లభిస్తాయని అతని తెలుసు.
रास्ता तू फिक्र ना कर, कठिन है अगर रास्ता तू फिक्र ना कर, उड़ने की कोशिश में निकल आएंगे पर खुलिया। కాలం కలిసి రాకపోగా 2021వ సంవత్సరంలో వారి విధి కూడా చేయి విడిచిపెట్టింది. దిలీప్ కరోనా మహమ్మారి కారణంగా కన్నుమూశాడు. ఈ అనుకోని సంఘటన ఆ కుటుంబాన్ని పూర్తిగా కుదిపివేసింది. లత మరియు కూతుళ్ల ప్రపంచంలో చీకటి అలుముకుంది. ఒక్కసారి కన్ను తెరిచి చూడవయ్య పెద్దయ్యా, నమ్ముకున్న నీ జనమంతా కల్లడిల్లు తాందయ్యా. నిజమావునా ఏమిటిది, శిఖరం నేలకు ఒరిగినది, జలధారైనది కంటి తడి, నిలిచే పోయెను గుండె సడి. నింగిదాకా సాగినదయ్యా నీ మహాభినిష్క్రమణం, గుండె పగిలి విలపించినది ఆత్మీయ బంధుగణం. ఇలపై నువ్వొక సంచలనం, మలినం లేనిది నీ చలనం, మరణం లేనిది నీ గమనం, మరువం నిను ఏ ఒక్క క్షణం. ఓం శాంతి ఓం, ఓం శాంతి శాంతి ఓం, ఓం శాంతి ఓం, ఓం శాంతి శాంతి ఓం. ఇద్దరు కూతుళ్ల బాధ్యత, జీవితంలోని శూన్యత అయినా లతనను తాను నిలబెట్టుకుంది. ఒక భార్య ఓడినప్పుడు ఒక తల్లి పుడుతుంది. ఆమె దిలీప్ యొక్క కలను నెరవేర్చాలని ఒక నిర్ణయం తీసుకుంది మరియు తన ఉనికిని వెతుక్కునే ప్రయత్నంలో ముందుకు వచ్చింది. సీఫ్ షాప్ ఇక్కడే పని చేయడం మొదలుపెట్టింది. కానీ లతకు అంతకుముందు డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటో అస్సలు తెలియదు. मैंने देखा है मंजिलों से पहले कहीं, ख्वाहिशों को डरते हुए लगता है मुझसे ही होके गुजरे हैं सारे गम, कैसे ना भीगे मन, भीगे नैना करे दिन, कारी रहना भीगे मन, भीगे नैना करे दिन, कारी रहना इस कदर। हारी हूँ मैं टूटे दिल, छूटे चैना भीगे मन। దిలీప్ కు గురూజీ శ్రీనివాస్ సర్ మార్గనిర్దేశం చేసినట్లే పి. శ్రీనివాస్ సర్ లతకు మార్గదర్శకత్వం వహించారు. అలా నేర్చుకుని పని చేయడం ప్రారంభించింది. తప్పులు చేసింది, మళ్ళీ నిలబడింది. ఇప్పుడు లత ఒక తల్లితో పాటు ఒక నాయకురాలు కూడా అయ్యింది. తన కూతురు యొక్క మంచి విద్య కోసం ఒక తల్లి తన బలాన్ని అంతా కూడగట్టుకుని తన భర్త యొక్క కలను ఆమె నెరవేర్చింది. ఈ రోజు ఆమె బ్యాంకాక్, ఇంగ్లాండ్, స్కాట్లాండ్, పారిస్ వంటి ప్రదేశాలలో ఉన్నారు. లండన్ లాంటి 5 దేశాల యాత్ర చేసి మ్యాక్బుక్, ఐఫోన్ కొని తన బిడ్డ యొక్క భవిష్యత్తును సురక్షితం చేసి ఒక మంచి స్కూల్లో చదివిస్తున్నారు. బెస్ట్ ఆపర్చునిటీ సేఫ్ షాప్ ఇచ్చిన ఒక లైఫ్ టైం ఆపర్చునిటీ ఇది. ఎందుకంటే దీనికోసం నా టీంలో దుడ్డి దిలీప్ కుమార్ 2019లో జాయినింగ్ అయ్యారు. సో జాయినింగ్ అయిన టైం నుండి పని చేస్తే మంచిగా పనిచేసి డిసైడ్ చేసుకుని అండ్ కమిట్మెంట్ తీసుకుని పని చేస్తున్నాడు.
సో 1000 మంది టీం చేశాడు. అదే టైంలో 2020లో కోవిడ్ వచ్చింది. కోవిడ్ టైంలో కూడా పని చేస్తున్నాడు, కానీ డిస్టర్బ్ అయ్యి కోవిడ్తో చనిపోయాడు. మిస్టర్ దిలీప్ కుమార్తో చనిపోయాడు. సో ఇతని టీం అంతకు ముందే మంచిగా లెఫ్ట్ ఇంకా రైట్ని బాగా తయారు చేశాడు. సో అతని భార్య బాధ్యత తీసుకుని మంచి టీంను తయారు చేస్తోంది. సో 2021 నుండి ఇప్పుడు పనిచేస్తోంది. ఇప్పుడు ఆమె ఐడిలో డైమండ్ కనిపిస్తోంది. సో మంచిగా టీం తయారైంది అండ్ కంపెనీ 3 జనరేషన్స్ ఇస్తుంది. సో ఇప్పుడు నా దగ్గర ప్రూఫ్ ఉంది, నా టీం ఉంది. సో దుడ్డి లత మేడం డైమండ్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ షేప్ సాఫ్ట్, గుడ్ మార్నింగ్ ఆర్టీటీ, గుడ్ మార్నింగ్ డ్రీమ్ టీమ్. ఈరోజు చాలా గొప్ప రోజు. టుడే ఈజ్ ఏ గ్రేట్ డే. ఎందుకంటే ఈరోజు మన మధ్యలో ఒక అలాంటి లీడర్ ఉన్నారు. అతను ఒక ఫ్రెషర్గా జాయిన్ అయ్యారు. ఇది మన బిజినెస్లో చాలా గౌరవనీయమైన గుర్తింపు. డైమండ్ అవ్వాలని లక్షల మంది కలలు కంటారు, కానీ ఈ జర్నీని కొందరు ఎంపిక చేసిన వారు. ఎవరైతే సిస్టమ్ను అనుసరిస్తారో, చాలా కష్టపడతారో, వారి యాటిట్యూడ్, గ్రాటిట్యూడ్ అద్భుతంగా ఉంటుందో వారే ఈ డ్రీమ్ లెవెల్ను అందుకుంటారు. టీమ్ వర్క్ అనేది ఒక డ్రీమ్ వర్క్ అని అంటారు కదా. మరియు మిత్రులారా, ఈ రోజు మన మధ్యలో అలాంటి ఒక కళ డైమండ్ అయ్యే కళను పూర్తి చేశారు. వారికి నా హృదయపూర్వక అభినందనలు. వారు డైమండ్ కళను నిజం చేసుకున్నారు. చాలా అభినందనలు. ఇంకా నా భవిష్యత్తు కోసం, ఈ రోజు కోసం, రాబోయే కాలం కోసం నా తరపున ఎన్నో శుభాకాంక్షలు. మీరు ఈ రోజు డైమండ్ అయినందుకు నేను దేవుడిని ప్రార్థిస్తున్నాను. భవిష్యత్తులో మీరు మీలాంటి లక్షల డైమండ్స్ ను తయారు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవే నా శుభాకాంక్షలు. డైమండ్ షిప్ అచీవర్ దుడ్డి రత్ దిలీప్ కుమార్. सफल है, अजय अटल है, कर्व हम है, पर्व हम है।